ఎప్పుడైనా సరే పెరుగుతుంది కానీ తగ్గదు ఏంటది? లవ్. లవ్ తగ్గిద్ది కదా గొడవ అయినప్పుడు. ఇంకేంటి ఉంటుంది, పెరుగుతుంది కానీ తగ్గదా? మీకు తెలిసిన ఆన్సర్ లస్ట్. లస్ట్ అదే లస్ట్. క్లూ ఏంటంటే ఇది మన నార్మల్ హ్యూమన్ లో ఉంటది. యువర్ థింకింగ్ రైట్. మేల్ ఆర్గన్ సిస్టమ్. కాదు కాదు, పెరుగుతూనే ఉండేది. మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ముందే చెప్పొచ్చు కదా, ముందే చెప్పండి. ముందే చెప్పండి. ఎవ్రీ ఇయర్ మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది వచ్చినప్పుడు కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంతమంది సాడ్గా ఫీల్ అవుతారు. లవర్స్ డే కాదు, అది క్వశ్చన్ అర్థమైందా? ఎప్పుడైనా సరే పెరుగుతుంది కానీ తగ్గదు. ఏం తగ్గదు అసలు, నాకేం అర్థం కావట్లేదు క్వశ్చన్స్. ఆన్సర్ ఏంటంటే ఏజ్. బర్త్డే వచ్చినప్పుడు పెరుగుతుంది కదా, బట్ తగ్గదు. కొంతమంది ఎక్కువ ఏజ్ ఎక్కువ అయిందని బాధపడతారు, కొంతమంది నేను ఈ ఏజ్కి వచ్చాని హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సో ఇప్పుడు నార్మల్గా మాట్లాడుకుంటే లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఏజ్ లో లవ్ అంటే వేస్ట్ అండి. లవ్ అంటే జస్ట్ యూజ్ అండ్ త్రో లాగా ఉంది. లవ్ అనేది ఒక అమ్మాయి ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ మన ఇంటర్లో చదువుతున్నప్పుడు బీటెక్ లో చదువుతున్నప్పుడు ఒకలా ఉంటారు. నెక్స్ట్ హైదరాబాద్కి వచ్చిన ఒక ఇన్స్టిట్యూషన్ కోచింగ్ అది ఇదని ఇక్కడ వేరే 100% అట్లా అయిపోతారు. అంటే 99% అయిపోతారు, ఆ 1% కూడా 100% చేంజ్ అవుతారు. లవ్ అనేది అసలుకి పెట్టుకోవడం వేస్ట్. నెక్స్ట్ మనం ఏదంటే యూజ్ అండ్ త్రో లాగా ఉండాలి. ఇప్పుడైతే అమ్మాయిలు 99% అందరు ఫ్రాడ్గానే ఉన్నారు. ఏదో ఎలా ఉన్నారంటారు అబ్బాయిలు ఈ జనరేషన్లో అయితే అమ్మాయితో మంచి మాట లవ్ చేస్తారు, ఏదైనా మిగతా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్గా ఉంటారు. కానీ ఈ అమ్మాయిలు ఏమనుకుంటారు, అది చూసి అదే నువ్వు లవ్ చేస్తున్నారు, వాళ్ళతో మూవ్ అవుతున్నారు, అది అనుకుంటారు. అంతేం ఉండదు లవ్ అంటే. కానీ అబ్బాయి అయితే మంచిగా ఉంటాడు క్లారిటీగా అమ్మాయితోటి. అది అమ్మాయి అయితే సడన్గా ఉన్న రోజులు ఉంటుంది, తర్వాత మా పేరెంట్స్ అండిద్ది తొక్కతో లవ్ అది అంటది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. మనం మంచిగా సెటిల్ అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బీటెక్ చదువుతుంటాము, అతను బయటకు వచ్చి సెటిల్ అయ్యి మంచిగా జాబ్ చేద్దాం అది అనుకుంటాం. కానీ ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వరు. ఆ ఛాన్స్ వల్లనే మనం దాదాపు ఇంకా బీటెక్ అయిపోయినాక జాబ్ చేసే టైంలోనే వాళ్ళ వల్ల ఫెయిల్ అయ్యి కొద్దిగా సఫర్ అయ్యి మనం ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోలేము, చాలా కష్టాలు పడతాం అనవసరంగా. దానివల్ల మనం మంచిగా ఉంటేనే హ్యాపీగా ఉంటాం. ఒకవేళ మీరు లవ్ చేయాలనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని లవ్ చేయాలనుకుంటున్నారు? ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే చాలండి. అంటే మన మాట ఇంటో ఇంట్లో వాళ్ళని హ్యాపీ చూసుకుంటూ మనం చెప్పిన మాట కాదనుకుంటే చాలు. అప్పుడు మనం ఆ పిల్ల కోసం ఏం చేస్తామో ఆ పిల్ల కోసం మంచిగా ఉంటాం. అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా కాకుండా ప్రతిదీ గొడవలు పడుతుంటే అసలుకి సెట్ కాదు. చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. ఆల్ ది బెస్ట్.